జనవరి 10, 2025న అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి అండి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇది కోట్ల రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు అండి. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో రకాల పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి, జన్మల దరిద్రం తొలగిపోతుందని, జన్మ ధన్యం అవుతుందని చెప్పి శాస్త్రాలు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాదండి, ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం వలన మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఎంతో కాలంగా ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మరి అత్యంత శక్తివంతమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో మనం ఏం వేసుకుని స్నానం చేయాలి అనేది ఆ రహస్యాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండేటువంటి ఈ రోజు ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉండే ఫలితాన్ని వర్ణించడం అనేది ఎవరి తరం కాదండి. ఎందుకు అంటే ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉన్నటువంటి ఫలితం లభిస్తుంది. ఈరోజు ఒక్కవేళ ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు, కుదరని వాళ్ళు ఏం చేస్తే అలాంటి ఫలితం కలుగుతుందో కూడా మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందామండి. ఈరోజు ఉపవాసం ఉండలేని వారు, కుదరని వారు బ్రాహ్మణునికి భోజనం పెట్టడం, లేకపోతే ఏదైనా సరే ఒక్క పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వడం ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తుందండి. అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు దశమి రోజు రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారం అనేది స్వీకరించాలి. ఇక ఏకాదశితో ఈ ఉపవాసం కనుక చేసినట్లయితే చాలా మంచిది. ఈరోజు పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేయాలి. జాగరణ కూడా దైవ నామస్మరణతో భజనలతో అయితే గడుపుకోవాలి. ఇక ద్వాదశి రోజు ఉదయం పారణ చేయాలి. పారణ అంటే దైవారాధన తరువాత మీరు భోజనం చేయాలి. ఇలా భోజనం చేస్తే ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదండి. అలానే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు, అల్పాహారం తినాలి. ఇది ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం అండి. కానీ వాయు పురాణం ఏం చెప్తుంది అంటే ఈ విధంగా ఉపవాసం పూర్తిగా చేయలేనటువంటి వాళ్ళు, రాత్రి జాగరణ చేయలేనటువంటి వాళ్ళు ఏం చేస్తే అంతటి ఫలితం కలుగుతుంది అనేది వాయు పురాణంలో కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. వాయు పురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు, వీలు కానటువంటి వాళ్ళు ఈరోజు ఉదయం అంటే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి తర్వాత దైవారాధన చేసుకుని నేతితో వండినటువంటి ఆహారాన్ని, ఫలాన్ని, బెల్లాన్ని, నువ్వులు కలిపినటువంటి చేసిన చిమ్మిలి, పాలు, నీళ్లు, ఆవు పెరుగు, మజ్జిగ లేక నేతిని ఏకాదశి రోజు రాత్రి తినాలండి. ఇలా చేస్తే ఉపవాస ఫలితం పొందుతారని వాయు పురాణం అయితే తెలియజేస్తుంది. ఇక కూర్మ పురాణం ఏం చెప్తుందండి అంటే 6 ఉపవాస పద్ధతులు అయితే తెలియజేస్తుంది. అందులో మొదటిది ఉపవాసం అనేటువంటి పద్ధతి. ఈరోజు శక్తి కలిగినటువంటి వాళ్ళు పగలంతా ఉపవాసం అయితే ఉండాలి. సాయంత్రం విష్ణువుని ఆరాధించాలి. నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి. దీనిని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాలేనటువంటి వాళ్ళు రెండవ పద్ధతి ఏకభుక్తం. ఈరోజు ఉదయం స్నాన దాన జపాదులు యథావిధిగా చేసేసుకొని మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రి భోజనానికి బదులుగా తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. దీన్ని ఏకభుక్తం అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కానటువంటి వాళ్ళు మూడవ పద్ధతి అండి. ఈ మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి. దీన్ని నక్తము అయితే భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి. ఇది కూడా సాధ్యం కాలేనటువంటి వాళ్ళు నాలుగవ పద్ధతి అండి అయాచితము. భోజనానికి తాము ప్రయత్నించుకోకుండా ఎవరైనా సరే వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలండి. దీన్ని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాలేనటువంటి వాళ్ళు ఐదవ పద్ధతి స్నానం అండి. ఈరోజు స్నానం చేసేసుకొని ఆహార నియమాలను పాటించకుండా దైవనామస్మరణలో గడపటం అండి. దీన్ని స్నానం అంటారు. ఇక ఇది కూడా మీకు సాధ్యం కాలేకపోతే ఆరవ పద్ధతి తిలాదానం. ఈరోజు మంత్రజపం కూడా తెలియలేనటువంటి వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణునకు దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిలాదానం అంటారు. పై 6 పద్ధతుల్లో కూడా ఈరోజు ఏ ఒక్కదాన్ని
అనుసరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలైతే తెలియజేస్తున్నాయి. ఈరోజు 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా సరే వ్యాధితో బాధపడేవాళ్ళు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు, ఏదైనా అడ్డంకి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఉపవాసం పాటించాల్సిన పని లేదండి. వీరికి శాస్త్రాలు అయితే వెసులుబాటు ఇచ్చాయి. కాబట్టి ఈరోజు ఉపవాసం చేయగలిగినటువంటి వాళ్ళు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉన్నట్లుగా ఉపవాసం చేసుకోవచ్చు. చేయలేనటువంటి వాళ్ళు కూడా మరి ఏం చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వారు మాత్రమే ఈ కథ వింటారండి. పూర్వం నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రాన్ని జపించేటువంటి నారద మహర్షికి ఒక సందేహం అయితే కలుగుతుంది. నేను ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తున్నాను కదా, మరి ఈ మంత్రం గొప్పతనం ఏమిటి అనేటువంటి సందేహం అయితే నారద మహర్షికి కలుగుతుంది. ఇక వెంటనే సందేహం తీర్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళి స్వామితో ఈ విధంగా అంటారు. స్వామి, నేను మిమ్మల్ని నిరంతరం స్మరిస్తున్నాను. మీ నామమంత్రం మహిమను తెలిపి నా సందేహాన్ని తీర్చండి. అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు ఈ విధంగా అంటారు. నారద, చూడు, భూలోకంలో ఒక చోట ఒక చిన్న పక్షిని చూపించి, నారద, ఆ పక్షిని అడుగు, చెబుతుంది అని చెప్పి అంటారు. అది విన్న నారదుడు, స్వామి, ఏంటి భూలోకంలో ఉన్న పక్షిని అడగమంటున్నారు? ఇంతటి పెద్ద ప్రశ్నకి సమాధానం అంత చిన్న పక్షి ఎలా చెబుతుంది అబ్బా అని చెప్పి మనసులో సందిగ్ధంతో భూలోకంలో ఉన్న పక్షి దగ్గరకు వెళతాడు. ఆ పక్షితో ఎలా అంటారు, ఓ పక్షి, నారాయణ మంత్రం గొప్పదనాన్ని నీవు చెప్పగలవని చెప్పి నా స్వామి తెలియజేశారు. అసలు ఆ మంత్రం గొప్పదనం ఏంటి అని చెప్పవా అని అంటే, ఇక ఆ పక్షి నారాయణ అన్న నామం వినగానే అక్కడికక్కడే మరణిస్తుంది. ఆ దృశ్యం చూసి నారదునికి ఎంతగానో భయం కలుగుతుంది. ఇదేమిటి, నారాయణ నామం గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి ఈ విధంగా మరణించింది, అనవసరంగా పక్షిని నేను చంపేశానా అని అనుకుంటూ వైకుంఠంలోని స్వామి దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటారు. స్వామి, ఏమిటి స్వామి ఇలా జరిగింది అని చెప్పి అంటే, స్వామి సమాధానం చెప్పక చిరునవ్వు నవ్వి, ఈసారి భూలోకంలో ఒక జింక పిల్లను చూపించి దానిని అడుగు అంటారు. నారదుడు సందేహిస్తూనే వెళతాడు. జింక పిల్ల ముందు వెళ్ళి అడుగుతారు. పాపం ఆ జింక పిల్ల కూడా నారాయణ నామం వినగానే అక్కడికక్కడే మరణిస్తుంది. ఇక నారదుడు నివ్వెరపోయి బాధపడుతూ వైకుంఠంలో స్వామి దగ్గరకు వెళ్ళి ఇలా అంటారు. స్వామి, ఏమిటి ఇలా అయ్యింది అంటారు. దానికి స్వామి సమాధానం చెప్పక భూలోకంలో లేగదూడను చూపించి వెళ్ళి ఆ లేగదూడను అడగమని చెప్పి చెబుతారు. ఇక నారదుల వారు ఈ విధంగా అనుకుంటారు, స్వామి నన్ను వరుసగా పాపాలలో ఇరికించేలా ఉన్నారు అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని లేగదూడను అడుగుతారు. ఎప్పటిలానే నారాయణ నామం వినగానే లేగదూడ కూడా మరణిస్తుంది. ఇక నారద మహర్షి భయపడిపోతారు. నారదుల వారు మనస్సులో ఈ విధంగా అంటారు, ప్రశాంతంగా నా తపస్సు నేను చేసుకోక కోరి కోరి ఈ ప్రాతకాలకు నేను చుట్టుకున్నానే, పక్షిని జింకని చంపడమే పాపం అనుకుంటే ఇప్పుడు గోహత్యా పాతకం కూడా నాకు చుట్టుకుందే. నాకు సందేహ నివృత్తి వద్దు, ఏమీ వద్దు, ఈసారి వెళితే ఇంకెక్కడికి వెళ్ళమంటారో అని చెప్పి నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోతారు. కానీ ఆ స్వామి ఊరుకోరు. ఆ స్వామి మళ్ళీ రప్పించుకుంటారు. ఇక నారదుడు ఈ విధంగా అంటాడు, స్వామి, నీకు ఇది న్యాయమా? నా చేత ఇన్ని అపరాధాలు చేపిస్తున్నారు మీరు, నాకు సందేహం రావడమేనా నా తప్పు అంటాడు. స్వామి నవ్వుతూ, నీవు బాధపడాల్సిన పని లేదు నారద, ఈసారి వెళితే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అని చెబుతారు. దానికి నారదులు ఈ విధంగా అంటారు, స్వామి, మీరు ఇంతకు ముందు కూడా ఇలానే అన్నారే, నేను వెళ్ళను అని చెబుతారు. ఇక స్వామి పరిపరి విధాలుగా చెప్పగా స్వామి మాట కోసం బయలుదేరి వెళతాడు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన పసివాణిని. నారదుడు వెళ్ళి ఆ బిడ్డ ముందు వెళ్ళబడి ప్రశ్న అడిగి వెనుదిరిగి పరిగెత్తబోతాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్యా పాతకం కూడా చుట్టుకుంటాను అనుకున్నాడు. అప్పుడు వెనుక నుంచి మహర్షి అనే ఒక పిలుపు వినపడింది. ఆశ్చర్యపోతూ వెనుదిరిగి చూసి ఆ బిడ్డ బతికే ఉండడం చూసి దగ్గరకు వెళతాడు. పుట్టిన పసివాడు ఈ విధంగా అంటాడు,
సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండా వెళ్ళిపోతావేమిటి? చెబుతాను విను. నీవు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకంటే ఉత్తమమైన జింక జన్మ పొందాను. ఆ పరమ పవిత్ర మంత్రాన్ని విన్నందుకే అంతకు మించిన గొప్ప గోవు జన్మను విన్నాను. ఆ పవిత్ర నారాయణ నామం విన్నందుకే ఉత్తమ మానవ జన్మ పొంది పూర్వజన్మల జ్ఞాపకాన్ని, నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడగలిగే శక్తిని పొందాను. చూడు నారదా, మనకు ఉత్తమమైన గతిని, తద్వారా స్వామి సన్నధిని అందించే పరమ సాధనం నారాయణ మంత్రం. ఇదే నారాయణ మంత్ర మహత్యం అని చెబుతారు. నారదుల వారు నమస్కారం చేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోతారు. నారదుల వారు విష్ణు సన్నిధికి చేరుకుని, నీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకానికి చాటడానికి ఈ లీలను చూపించావా స్వామి అని చెప్పి పాదాల మీద వాలతాడు. ఈ పరమ పవిత్రమైన కథను ముక్కోటి ఏకాదశి రూపు వింటారు వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యమైతే కలుగుతుంది. ఈ కథ విన్నవారికి అదృష్టం పడుతుంది. నారాయణ మంత్రం గొప్పదనాన్ని తెలియజేసే మరొక కథ కూడా తెలుసుకుందామండి. పెద్ద కట్టల గుడ్డ చిన్న అగ్నితో భస్మమైనట్టు నారాయణ మంత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించినచు సకల పాపాలు తొలగి ముక్తి పొందుతారు. దానికి ఒక ఇతిహాసం అయితే ఉందండి. పూర్వకాలంలో కన్యాకుబ్జము అనే నగరాన 4 వేదాలు చదివిన ఒక విప్రుడు అయితే కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి అగుణ హేమావతి అగు భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమను కలిగి అపూర్వ దంపతులుగా పేరు పొందుతారు. వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడైతే జన్మిస్తాడు. వారు ఆ బాలుడు అతి గారాభంగా పెంచుకుంటూ అజామనుడు అని నామకరణ చేస్తారు. ఆ బాలుడు దినదిన ప్రమద్ధమానంగా వెలుగుతూ అతి గారాభం వల్ల పెద్దలను నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సహవాసాలు అనేవి చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలను పాటించక అలా తిరుగుతూ ఉండేవాడు. ఈ విధంగా ఉన్నప్పుడు కొంతకాలానికి యవ్వనం వచ్చినప్పుడు కామాంధుడై మంచి చెడ్డలు మరచిపోయి యజ్ఞోపవీతాన్ని తెంచేసి మద్యం సేవిస్తూ ఒక చండాలపు స్త్రీని వలసి నిరంతరం ఆమెతోని కామక్రీడలతో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను బాధ పెడుతూ అక్కడే భుజిస్తూ ఉండేవాడు. అతి గారాభం ఇలా పరిణమించింది. తమ చేసినటువంటి తప్పుకు వారు చింతిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అదుపు ఆజ్ఞ లేకపోవటం వలన అతను ఈ విధంగా అతి గారాభం ఇలా పరిమణిస్తుంది. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా పైకి తెలియచేయక చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలలో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుందండి. అజామినుడు కులభ్రష్టుడైనప్పుడు వాని బంధువులు అతన్ని విడిచిపెడతారు. అందుకే అజామినుడు రెచ్చిపోయి వేట వల్ల పక్షులను జంతువులను చంపేస్తూ కిరాత వృత్తిలో జీవిస్తూ ఉంటాడండి. ఒక రోజున ఆ ఇద్దరి ప్రేమికులు కూడా అడవిలో వేటాడుతూ ఫలాలు కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి మరణిస్తూ ఉంటుంది. అజామినుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె అయితే ఉంటుంది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధుడొకటి చేత కన్ను మిన్ను కానరాక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడుతూ ఉంటాడు. వారికి 2 కొడుకులు కూడా కలుగుతారు. 2 కూడా పురిటిలోనే చనిపోతారు. మరలా ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అనే పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైన ఆ బాలుణ్ణి విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అనే ప్రేమతో సాకుతూ ఉంటారు. నారాయణ అని స్మరించగా తమ పాపాలు నశించి మోక్షం పొందవచ్చు అన్న మాత్రం తనకి తెలియదు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత అజామినునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచాన పట్టి చావుకు సిద్ధపడతాడు. ఒకనాడు భయంకరాకారాలతో పాశాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమవుతారు. వారిని చూసి అజామినుడు భయం పొంది కుమారుడిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ అనుచు ప్రాణాలు విడుస్తాడు. అజామినుడి నోట నారాయణ అను శబ్దం వినపడగానే
యమభటులు గడగడా వణికిపోతారు. అదే సమయంలో దివ్య మంగళాకారుడు శంఖచక్ర గదాగదులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేం వీడిని వైకుంఠానికి తీసుకుపోవుటకు వచ్చాము అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించుకుని పోతూ ఉండగా అది చూసి యమదూతలు, అయ్యా మీరు ఎవరు? వీడు చాలా దుర్మార్గుడు, వీడిని నరకానికి తీసుకెళ్ళడానికి మేము ఇక్కడికి వచ్చాం, వారిని మాకు వదిలిపెట్టు అని కోరినప్పుడు విష్ణుదూతలు యమదూతలతో ఇలా చెబుతారు. దానికి విష్ణుదూత, ఓ యమదూతలారా, మేం విష్ణుదూతలము, వైకుంఠం నుంచి వచ్చాము. మీ ప్రభువు యమధర్మరాజు ఎలాంటి పాపాత్మలను తీసుకొని రమ్మని చెప్పి మిమ్మల్ని పంపారో తెలుసా అని చెప్పి అడుగుతారు. అప్పుడు జవాబుగా విష్ణుదూతలారా, మానవుడు చేయి పాపపుణ్యాలు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు కూడా సంధ్యాకాల సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు దగ్గరకు వచ్చి విన్నవిస్తూ ఉంటారు. మా ప్రభువులు వారు కార్యకలాపాలను చిత్రగుప్తుని చేతను చూపించి ఆ మనుజుని అవసాన కాలాన మిమ్మల్ని పంపించి వారిని రప్పిస్తారు. పాపులు ఎలాంటి వాళ్ళో వినుడు. వేదోక్త సదాచారాలు విడిచి వేదశాస్త్రాలను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసేటువంటి వాళ్ళు, పరస్త్రీని కామించిన వాళ్ళు, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి శిక్షించేవారు, జీవహింస చేస్తూ దొంగ పదులతో వడ్డీలు పెంచి ప్రజలను హింసించేవాళ్ళు, ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవాళ్ళు, శిశుహత్య చేయేవాళ్ళు, శరణ అన్న వారిని కూడా వదలకుండా బాధించేవారిని, చేసిన మేలును మరచిన కృతజ్ఞులను, పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగిన ఒక అడ్డు తగలైనటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మరణించగానే తమ కడకు తీసుకువచ్చి నరకాన్న పడదోసి దండించాలి అని చెప్పి మా యమధర్మరాజు యొక్క ఆజ్ఞ. అంతేకాదు ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వలసలు లేకుండా సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకానికి ఎలా తీసుకుని వెళతారు అని అడిగినప్పుడు విష్ణుదూతులు ఈ విధంగా అంటారు. ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మము తెలియదు. ధర్మ సూక్ష్మాలు ఎలాంటివో చెప్తాము విను. సజ్జనులతో సహవాసం చేసేవాళ్ళు, జపదాన ధర్మాలు చేయవాళ్ళు, మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానం చేయవారు, అనాథ ప్రేత సంస్కారాలు చేసేవారు, తులసివనం పెంచేవాళ్ళు, తటాకాలు తవ్వించేవాళ్ళు, శివకేశవులను పూజించేవాళ్ళు, సదా హరినామస్మరణ చేసేవాళ్ళు, మరణకాలాల్లో నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుణ్ణి కానీ స్మరించేవాళ్ళు, తెలిసి కానీ తెలియక కానీ మరి ఏ రూపంలో కానీ హరినామస్మరణ చెవిన పడినటువంటి వాళ్ళు పుణ్యాత్ములుగా మారుతారు. కాబట్టి అజామినుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలాన నారాయణ అని స్మరిస్తూ చనిపోయాడు. అందుకే మేం వైకుంఠానికి అజామినుడిని తీసుకుని పోతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అజామినుడు విష్ణుదూతల సంభాషణ విని ఆశ్చర్యపొంది, విష్ణుదేవతలారా, పుట్టినరోజు నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతాన్ని కానీ ధర్మాలు కానీ నేను చేసి వెరగను. నవమాసాలు మోసి కన్న ఎరిగిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు. నా కుమారుని పేరుతో ప్రేమతో నారాయణ అన్న అంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నావు. ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను. నా పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రుల పుణ్యము నన్ను ఇప్పుడు రక్షించింది అని చెప్పి పలుకుతూ సంతోషంగా విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళతారు. కాబట్టి నారాయణ మంత్రం అంతటి గొప్పదండి. ఈ కథను ముక్కోటి ఏకాదశిలోపు ఎవరైతే వింటారో వారి జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి వాళ్ళందరూ స్వర్గానికి వెళతారు. ఈ కథ విన్న వారికి అదృష్టం కలుగుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఉదయం సాయంత్రం చిటికెడు పసుపు, సముద్రపు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయాలండి. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఇలా స్నానం చేస్తారో అలాంటి వాళ్ళ పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. అత్యంత శక్తివంతమైన ఈరోజు ఈ విధంగా ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల నరదిష్టి, నరఘోష, దిష్టి దోషం ఇవన్నీ తొలగిపోతాయి.
ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. నరుని దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది కదా, అలాంటి దిష్టి మొత్తం ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే తొలగిపోతుంది. అంతటి అద్భుత శక్తి ఈ ముక్కోటి ఏకాదశికి ఉంది. ఈరోజు ఇలా చేయండి, జన్మల దరిద్రం పోతుంది. ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా చేయడం చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే శరీరానికి నూతన ఉత్తేజం కలుగుతుంది, దేన్నైనా సరే సాధించే ధైర్యం కలుగుతుంది. అందువల్ల ఈరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు కల్లు ఉప్పు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయండి. తెలియక ఈ పొరపాటు చేశారంటే జన్మల జన్మల పాపాలు చుట్టుకుంటాయి, నరకం కూడా తప్పదని పురాణాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారేటువంటి వచ్చేటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈ రోజున సూర్యుడు ధనుస్సులోనికి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి అయితే కలుగుతుంది కదా. ఈరోజు ఉపవాసం లేకపోయినా సరే కొన్ని నియమాలను అయితే అందరూ కూడా పాటించాలి. ఎందుకండి అంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధన ద్వారా మనసుని మాధవుడిపై లగ్నం చేయాలి. ఈరోజు మేము ఉపవాసం లేములే అని ప్రతిరోజులా కొన్ని పనులు అయితే చేయకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్యం కలుగుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. అలానే ఈరోజు తెలియక ఈ తప్పులు కనుక చేస్తే అంతకు మించిన పాపం కూడా కలుగుతుందండి. ఉపవాసం ఉన్న వాళ్ళు అన్ని నియమాలు పాటిస్తారు. మరి ఉపవాసం లేని వాళ్ళు కూడా ఇలాంటి పవిత్రమైన రోజు కొన్ని పనులు అనేవి చేయకూడదు. అవి ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని స్వీకరించండి, అంతేకాని మాంసాహారాన్ని స్వీకరించకండి. ఎంతో పవిత్రమైన ఈరోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం అండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి దైవారాధన చేయండి. అంతేకాని సూర్యోదయం తర్వాత నిద్ర లేవటము దరిద్రాన్ని కలగజేస్తుంది. ఈరోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరు చేయండి. ఇలా స్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించండి. ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకుండా ఉండండి. ఇది కూడా ఆ ఇంటికి దరిద్రాన్ని కలగజేస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తలు శారీరకంగా కలవకండి. ఈ రోజంతా కూడా దైవనామస్మరణలో గడపడం చాలా పుణ్యం. ఈరోజు పొరపాటున కూడా అసత్యం ఆడరాదు. ఈరోజు అబద్ధాలు కనుక ఆడితే దరిద్రాన్ని కొనుగు తెచ్చుకున్నట్లే. ఈరోజు చెడ్డ పనులు అనేవి చేయకండి, దుష్టాలోచనలు చేయకండి. ఇక ఈరోజు భర్తను కానీ భర్త భార్యను కానీ బాధ పెట్టకూడదు. ఇది కూడా ఆ ఇంటికి చాలా దరిద్రం అండి. ఇక ఈరోజు మద్యం అయితే స్వీకరించకూడదు. సిగరెట్ ఇలాంటివి పొగాకు బీడి ఇలాంటివి కూడా చేయకండి. ఇవి కూడా దరిద్రానికి హేతు. ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం నెయిల్స్ కట్ చేసుకోవటం లాంటివి అస్సలు చేయకూడదు. అందువల్ల ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకుండా దైవారాధన జపము చేయడం వల్ల ముక్తి లభిస్తుంది. ఈరోజు అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారండి. ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయని చెప్పి వైష్ణవాలయాలలో కల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. సో ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనం పైన 3 కోట్ల దేవతలతో సహా భూలోకానికి వస్తారు. సో భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరైతే వచ్చింది. అంతేకాదండి, ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నందువల్ల దీన్ని ఈ ముక్కోటి ఏకాదశి అంటారు. సో ఈ పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించినటువంటి రోజండి ఈరోజు. మురా అనే రాక్షసుడు దురాగత భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడినప్పుడు ఆయన రాక్షసుడితో తలపడి ఇతన్ని సంహరించాలి అంటే ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో ఉన్నటువంటి హైమావతి గృహలోనికి ప్రవేశిస్తారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మూర సంహరించేందుకు యుద్ధ నియమాలను మరచి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది.
తన కంటి చూపుతో మొరను కాల్చివేస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరైతే పెట్టి వరం కోరుకోమని చెప్పడం జరుగుతుంది. దానికి ఈరోజు ఆమె ఉపవాసం ఉన్న పాపాలు పోగొట్టాలని చెప్పడం జరిగింది. సో ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి విష్ణువుల వారు వరం అయితే ఇచ్చారు. సూర్యోదయానికి పూర్ణమే లేచి నదీ స్నానం వీలైతే చేయండి, లేకపోతే చెరువులో, లేకపోతే బావిలో, లేక ఇంట్లో చెయ్యండి. విధిగా ఉపవాసం చెయ్యండి. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ముందు రోజు కూడా భోజనం చేయకుండా స్వల్పాహారాన్ని స్వీకరించండి. ఇక ఈరోజు చేయకుండా ఉండాలి. అదేవిధంగా ఆ రోజు కూడా జాగరణ చేయండి. మరునాడు ఉదయం ద్వాదశి గది దాటిపోకుండానే పాలన చేసి ఒకరికి అతిథికి భోజనం పెట్టండి. ఈరోజు చేసే దానం పుణ్యం ఇస్తుంది. స్తోమతను పట్టి దానం చెయ్యండి. సంవత్సరంలో 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేనటువంటి వాళ్ళు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మిగిలిన అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం అయితే కలుగుతుందని విష్ణు పురాణం అయితే తెలియజేస్తుంది. సో ఈరోజు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శిస్తే వారికి యముడితో పని ఉండదు. వారు విష్ణు లోకాన్ని పొందుతారు. అలాంటి వాళ్లకు నరక బాధలు అనేవి ఉండవు. వీరి కోసం యమభటులు రారు. వైకుంఠ ఏకాదశి రోజున రాక్షసుడు మొర అనే రాక్షసుడు బియ్యంలో ఉంటారు కాబట్టి ఈరోజు బియ్యంతో చేసిన ఆహారాన్ని ఏది కూడా తినకుండా ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు బియ్యానికి సంబంధించిన ఆహారం కాకుండా తులసి తీర్థంతో, తేనె నీటితో, లేక పండ్ల రసాలు, పచ్చిపాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం స్వల్పంగా చేసి తీసుకోవచ్చు. ఇక రాత్రి జాగరణ చేయాలి. భగవంతుని భజనలతో ఆ స్వామికి దగ్గరగా ఉండాలి. లేక ప్రవచనాలు వినటం జాగరణ చేయాలి. అంటే మొత్తంగా దశమి రోజు రాత్రి భోజనం అయితే చేయకండి. ఏకాదశి రోజు మొత్తం ఆహారం స్వీకరించకండి. రాత్రి జాగరణ చేయండి. ద్వాదశి రోజు ఉదయం అన్నం స్వీకరించాలి. ఇలా తిన్న తర్వాత ద్వాదశి రోజు నిద్రపోకూడదు. అలా ఆ ఒక్క రోజు ద్వాదశి గడియలు పోయేంత వరకు నిద్రపోకూడదు. ఇక ద్వాదశి రోజు రాత్రి మాత్రం పలహారాన్ని స్వీకరించండి. భోజనం చేయకండి. స్వామి వారు ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వారాన్ని దర్శనం చేసినప్పుడు 3 కోట్ల దేవతలు వచ్చారంట. సో ఆయనను మొట్టమొదటి దర్శించడానికి 3 కోట్ల మంది దేవతలు ఒకేసారి వచ్చారంట. ఇక అలా స్వామివారు దర్శనం ఇవ్వగానే 3 దేవతలందరూ కూడా స్వామి పైన పువ్వులను చల్లుతారు. దానికి శ్రీ మహావిష్ణువుల వారు ఎంతగానో సంతోషించి ఈ 3 కోట్ల దేవతల పేర్లు కలిసి వచ్చేలాగా ఈ ఏకాదశికి త్రికోటి ఏకాదశి అని చెప్పి స్వామివారు పేరు పెట్టారంట. ఈ త్రికోటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున హాలాహలం అమృతం పుట్టాయంట. ఈరోజు ఈ విధంగా హాలాహలం పుట్టగానే ఆ మహాశివుడు హాలాహలాన్ని మింగి లోకాన్ని కాపాడుతారు. అలాంటి అద్భుతమైనటువంటి రోజు ఈ ఏకాదశి. సంవత్సరం మొత్తం చేయలేని వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా దేవాలయ దర్శనం, దీపం వెలిగించడం, చిన్నదైనా సరే దానం చేయడం, ఉపవాసం చేయడం. ఉపవాసాలు మన ఆరోగ్యరీత్యా కూడా మనకి చాలా మంచివి. తేలికపాటి ఆహారం స్వీకరించవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు చేయకపోయినా పర్వాలేదండి. ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తిథి సమయాలు అవి అన్నీ కూడా తెలుసుకుందామండి. ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే మనకి జనవరి 9వ తేదీ 2025 మధ్యాహ్నం 12:22 అయితే మనకి ఏకాదశి తిథి అనేది స్టార్ట్ అయ్యి జనవరి 10, 2025 ఉదయం 10:19 వరకు కూడా ఏకాదశి తిథి అయితే ఉంది. మనం వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి తిథిని మనం చూసినట్లయితే జనవరి 9వ తేదీ మధ్యాహ్నం 12:22 ఏకాదశి అనేది స్టార్ట్ అయ్యి రోజంతా ఉందండి. కానీ జనవరి 10 ఉదయం 10:19 వరకు మాత్రమే ఉందండి. కానీ చాలామంది జనవరి 9 ముక్కోటి ఏకాదశి అయితే అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉందనేది చూడకూడదు. ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామునే ఉండేలా చూసుకోవాలి. అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉన్న రోజును మాత్రమే మనం ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలి.
జనవరి 10 ఉదయం తెల్లవారుజామునే ఏకాదశి తిథి అయితే మనకి ఉంది. సో ఏ రోజైతే తెల్లవారుజామున ఏకాదశి తిథి ఉంటుందో ఆ రోజు ముక్కోటి ఏకాదశిగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకోబడి ఉంటాయని చెప్పి వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారండి. సో ఈరోజు శ్రీ మహావిష్ణువుని వారు గరుడ వాహన రూపుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. సో దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారండి. ఆ సమయం బ్రహ్మముహూర్త సమయము. ఈరోజు అంటే జనవరి 10, 2025న తెల్లవారుజామునే 4:56 నుంచి 5:47 వరకు కూడా బ్రహ్మముహూర్త కాలం అయితే ఉంది. సో ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయంలో కలిగిన ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉండాలి. ఆ సమయంలో 3 కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. సో అందుకే భక్తులు ఈ సమయంలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈ జనవరి 10, 2025న తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో అంటే ముక్కోటి ఏకాదశి తిథి అయితే మనకి ఉంది. పైగా సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉంది కూడా. సో జనవరి 10 కాబట్టి జనవరి 10, 2025వ సంవత్సరము ఈసారి మనకి ప్రతి ఒక్కరు కూడా ముక్కోటి ఏకాదశిని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముక్కోటి ఏకాదశి తర్వాత రోజు నెక్స్ట్ డే ద్వాదశి పారణ తప్పకైతే చేయాలి. జనవరి 11, 2025న ద్వాదశి పారణ సమయం వచ్చేసి ఉదయం 6:39 నుంచి ఉదయం 8:21 మధ్య మనకి ద్వాదశ పారణ చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షనైతే మనం ముగించాలి. ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చేసేసుకుని ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా చేయండి. ద్వాదశి పారణ అనేది ఉదయం 6:39 నుంచి 8:21 ఉదయం మధ్య చేస్తే సకల శుభాలైతే కలుగుతాయి. సో ఈసారి ముక్కోటి ఏకాదశి జనవరి 10, 2025 అయితే మనకి కలుగుతుంది కాబట్టి అలానే ద్వాదశి పారణ 11, 2025 చెప్పిన సమయంలో పూర్తి చేసుకున్నట్లయితే 100% మనకి పూజా ఫలితం కలగతుందండి. ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణను భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటూ ఉంటారు. ఇదండి మీకు ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు మనం స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఆ స్వామి కథ ఏంటి, ఆ కథ తెలుసుకోవటం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది, పూజ చేసినా చేయకపోయినా ఫలితం కలుగుతుంది. అలానే పూజా సమయాలు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నామండి. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.